సో ప్రభు సహాయం కోరుకుంటూ మనం ఈ భాగాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర యేసయ్యనికి స్తోత్రాలు. ఈ మాటలు నాయనా మేము ధ్యానించుటకు నీ కృప మాకు అనుగ్రహించము. వాళ్ళను సమీపించడానికి కావలసిన వాక్య సత్యాన్ని మాకు నేర్పించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఏంటి ఈ భాగంలో మన కొరకు దాచి ఉంచాడు అని చెప్పి ప్రభుని అడుగుతున్నాను. ప్రభు నేర్పించిన సత్యాలు మీ ముందు పెట్టడానికి ఆశపడుతున్నాను. ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం 6వ అధ్యాయాన్ని కలిపి మనం గమనిస్తేనండి, ఇక్కడ 2 గుంపులు కనబడుతున్నారు మనకి. ఒక గుంపుకేమో ఎంతో సంతోషం ఉంది, విందు చేసుకుంటున్నారు, అంత సంతోషం ఉంది వాళ్ళకి. ఇంకో గుంపేమో కోపంతో చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎవరండి ఇక్కడ అని చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఎవరు విందు చేసుకుంటున్నారు చెప్పగలరా? 29వ వచనం చూడండి. 5:29. ఆ లేవీలు తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను, సుంకరులు ఇతరులు అనేకులు వారితో కూడా వచ్చి భోజనం. సో ఇక్కడ ఎవరండి విందు? మారిన లేవి మత్తయ్యగా మారాడు. ఆయన ఏం చేస్తాడు? గొప్ప విందు చేసుకున్నాడు. సో ఇటు సైడ్ మనకి ఏం కనబడ ఒక విందు. ఈవెన్ అక్కడ కూడా ప్రభు యొక్క శిష్యులేమో తినుచు త్రాగుచుంటున్నారన్నమాట. అది ఎక్కడ రాస్తుందంటే 33వ వచనం చూస్తే, వారు ఆయన చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పి కాంటెక్స్ట్ కూడా అదే. సో అక్కడేమో విందు జరుగుతుంది. యేసు ప్రభు శిష్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? లేవి వీళ్ళందరూ కూడా తినుచు, ఎప్పుడు తినుచు త్రాగుచు విందు చేసుకుంటారు చెప్పండి? హృదయంలో ఏమున్నప్పుడు? సంతోషం ఉన్నప్పుడు. వాళ్ళేమో పక్కన చికెన్ బిర్యానీలు అవి తినేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో హ్యాపీ ఉంది, హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి. ఇంకో గుంపు కూడా ఉన్నారు అక్కడే. వాళ్ళేమో కోపముతో మరి ద్వేషంతో నిండిపోయి సస్తున్నారనమాట. ఎవరు వాళ్ళు అని చూస్తే మీరు చూడండి. వెయిట్ ఇక్కడ నేను 2-3 వచనాలు చూపిస్తాను. 30వ వచనం చివరిని చూడండి. పరిసయ్యులను వారి శాస్త్రం అది చూచి సుంకరులతో పాపలతో మీరు ఎలాగా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. సో ఇక్కడ శాస్త్రులు పరిశీలన అన్నారు, వాళ్ళ మనసులో ఏముంది? సనుక్కోవడం. ఏముందండి? సో సంతోషం లేదు, కానీ ఏముంది వాళ్ళకి? సనుక్కోవడం. ఇంకా 6వ అధ్యాయం చివరికి వస్తే 11వ వచనం చూడండి. 6:11. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయదమో అని ఒకరితోనొకడు మాట్లాడుకో. వాళ్ళ మనసులో ఏముంది? మామూలు కోపం కూడా కాదు, వెర్రి కోపం. అంటే బైబిల్లోనే అంత తీవ్ర పదం రాశారంటే వాళ్ళ మనసులు నిజంగానే వెర్రి కోపంతో పళ్ళు కొరుక్కుంటున్నారనమాట. వాళ్ళకి అస్సలు ఏమాత్రం సంతోషం లేదు, హృదయం నిండా కూడా ద్వేషం, కోపం, వెర్రి కోపం, సనుక్కోవడం ఎలా ఉంది. సో 2 గుంపులు ఉన్నారండి ఇక్కడ. ఒకళ్ళేమో సంతోషంగా విందు చేసుకుంటున్నారు, ఇంకో గుంపేమో సనుక్కుంటూ వెర్రి కోపంతో ఉన్నారు. ఇప్పుడు 2 చూసినప్పుడు ఏ గుంపుతో మీరు ఉంటారండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఎవరితో ఉంటారు చెప్పండి? ఎందుకు అలాగన్నారు? ఈ జీవితం వద్దనుకుంటున్నారు. ఆ వెర్రి కోపము, ఆ సనుక్కోవడం, ఆ జీవితం మాకు వద్దండి, అసలు అది వినడానికే మా అసహ్యంగా ఉంది. విందు చేసుకుంటున్న ఈ సంతోషంగా ఉన్న వాళ్ళతోనే మాకు ఉండాలని ఉందండి అంటున్నాం మనం కదా. అక్కడ నాకు ప్రశ్న వచ్చిందనమాట, వీళ్ళకి ఎందుకు అంత సంతోషం వచ్చింది? వీళ్ళకి ఎందుకు అంత వెర్రి కోపం వచ్చింది? ఆ మధ్యలో మనకు ఒక 3 సంఘటనలు ఉంటాయండి. ఆ 3 సంఘటనలు ఒక 3 విషయాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ 3 విషయాలు మన జీవితంలో ఉంటే మనలో కూడా సనుగుడు, వెర్రి కోపాలు ఉండవు, కానీ ఏముంటుంది? ప్రభు ఇచ్చే గొప్ప సంతోషం ఉంటుంది అన్నమాట. ఓకే, అది అంశం. ప్రభు ఇచ్చే సంతోషం మనకు ఉండాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటి పాఠం, నేను 3 పాఠాలు చెప్తాను, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, మొట్టమొదటి పాఠం ఈ భాగంలో మనం నేర్చుకునేది ఏంటంటే,
ఆచారాలు పక్కన పెట్టి ఆనందమిచ్చే ప్రభువుతో సహవాసం చేయాలండి. చెప్పండి. ఆచారాలు పక్కన పెట్టి ఆనందాన్ని ఇచ్చే ప్రభువుతో మనం ఏం చేయాలంటే సహవాసం చేయాలి. ప్రభువుతో వ్యక్తిగత సహవాసం ఉండాలి. అప్పుడే ప్రభు ఇచ్చే సంతోషం మనము అనుభవిస్తాం. ఇది ఎలా చెప్పారండి అంటే, వీళ్ళు ఇక్కడ శాస్త్రులు పరిశీలన అన్నవాళ్ళు ఒక ఆచారం గురించి మాట్లాడుతున్నారు. ఏంటి? 33వ వచనం మీరు చదవండి. వారాయన చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులను శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పారు. ఆగండి. మీరు వెంటనే అనొచ్చు, ఉపవాసం అన్నది తప్పేం కాదు కదండి, వీళ్ళు మంచిగానే ఉపవాసం చేస్తున్నారంట కదండి, తప్పే ఉందండి అని అనొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉపవాసం అన్నదానికి ఒక స్థానం ఉంది. బైబిల్లో మీరు జాగ్రత్తగా నిజంగా ఉపవాసం గురించి ఆలోచిస్తేనండి, అర్థం చేసుకుని స్టడీ చేస్తే బైబిల్ అంతట్లో ఉపవాసం చేయమని యూదులకి ఒక్క రోజు చేయమని దేవుడు ఆజ్ఞించాడు. ఆ ఒక్కరోజు ఏదో తెలుసా? మీరు లేవికాండం 23వ అధ్యాయం కానీ 18వ అధ్యాయం 16వ అధ్యాయం తీస్తే 23వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అక్కడ చూస్తే ఒక రోజు ఉంది, దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్త దినం. చెప్పండి. అంటే ఆ ఒక్కరోజు ఏం జరుగుతుందంటేనండి, ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒకేసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వారి పక్షాన పాప పరిహారార్థ బలి చేస్తాడనమాట. ప్రాయశ్చిత్తం చేస్తాడు. వారి దోషాలన్నీ కూడా క్షమించమని దేవుని అడుగుతాడు. ఆ రోజు మాత్రం దేవుడు ఏం చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పాడు ఏంటంటే, మీరందరూ కూడా ఆ వేళ మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి, ఉపవాసంతో ఉండాలి, అది ప్రాయశ్చిత్త దినము అని చెప్పి అని అన్నాడు అన్నమాట. ఎన్ని రోజులు చేయమన్నాడు? ఆ ఒక్కరోజు. మీరే చూడండి కావాలంటే, లేవికాండం 23వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను, ఆ దినమున 29వ వచనం ఒకసారి వెయిట్ చేయండి, కొంచెం తీస్తున్నాను. 23, 29. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనిన ప్రతివాడు తన ప్రజల నుండి కొనని ప్రతివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతి వాడిని వారి ప్రజల నుండి నాశనం చేయను. అందులో మీరు ఏ పని చేయకూడదు, అది మీ సమస్త నివాసములో తరతములు నిత్య కట్టడి. సో ఇక్కడ ఏం మాట్లాడుతాం? ఒక దినం కోసం మాట్లాడుతున్నాడు కదండి. ఆ దినము అంటే ఒక స్పెసిఫిక్ డే కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏంటంటే అని చూస్తే మీరు కొంచెం పైకి వెళ్ళి 26 నుంచి చదివితే అర్థమవుద్ది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. ఏం దినం ఇది? ప్రాయశ్చిత్తార్థ దినం. నేను ఇందాక చెప్పాను కదా ఒక దినము, ఆ దినానికి ఏం పేరు? అది ప్రాయశ్చిత్తార్థ దినం. ఇంగ్లీష్లో ఏమంటారు? డే ఆఫ్ అటోన్మెంట్. ఆ వేళ ఏం జరుగుతుంది? అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మను మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినం. వెయిట్, నేను ఇందాక చెప్పాను కదా, ఆ ప్రాయశ్చిత్తార్థ దినం రోజున ఏం జరుగుతుందంటే, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించి వీరి పాపాలన్నీ, ఇశ్రాయేల్ ప్రజల పాపాలన్నిటి నిమిత్తము దేవుని దగ్గర ప్రాధేయపడతాడన్నమాట. క్షమించమని అడుగుతాడు. దేవుడు వారి పాపాన్ని క్షమిస్తాడు. ఆ ఒక్కరోజు మాత్రం ఏం చేయమన్నాడు? అందరినీ ఉపవాసం చేయండి. అది ప్రాయశ్చిత్తార్థ దినం కాబట్టి మీరు ఏం చేయాలి? ఉపవాసం చేయండి, దుఃఖపరుచుకోండి అంటున్నాడు. ఓకే, అదేనండి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. అంతేకాకుండా ఇంకెప్పుడండి ఉపవాసం చేయాలి అంటే ఇప్పుడు దేవుని మీద మనం ఆధారపడాలి. ఏదో శ్రమ ఉంది, ఏదో కష్టం ఉంది, దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం మనం పొందాలి. అప్పుడు ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఏం చేస్తాం? మొర్ర పెడతాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం. అంతేకాకుండా ఇంకెప్పుడండి మనం ఉపవాసం చేస్తాము అంటే, ఒకవేళ మన జీవితంలో ఏదో పాపం ఉందండి, ఆ పాపం విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఆ పశ్చాత్తాపం మనసుతో మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఉపవాసం చేసి దేవుణ్ణి క్షమించమని అడుగుతాం. అలాంటి విషయాల్లో మనం ఉపవాసం చేస్తాం. ఓకే, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ఉపవాసం అన్న వర్డ్ని పట్టుకొని ఒక ఆచారం కింద మార్చేశారు. ఎలా మార్చేశారంటే మీకు తెలుసా, ఒకసారి పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, వారమునకు నేను 2 మారులు ఏం చేస్తున్నాను?
ఎవరు చేయమన్నాడు నిన్ను వారం 2 వారాలు? ఇది పెట్టేసుకున్నాడు రూలు 2 వారాలు. ఈ లోపల ఇంకెవరన్నా చేయకపోతే వాళ్ళని ఏమంటున్నాడు? ఓహ్ మేమేం చేస్తున్నాం, వారాన్ని 2 రోజులు చేసేస్తున్నాం, అన్నం తిన మానేస్తున్నాం, నువ్వు రోజు తినేస్తున్నావు, నువ్వు అంటే నేను చాలా పరిశుద్ధుడిని, నువ్వు పాపాత్ముడు అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఏం చేస్తున్నాడంటే పరిసయ్యుల శిష్యులు, యోహాను శిష్యులు వీరందరూ ఏం చేస్తున్నారు? ఉపవాసాలు చేస్తున్నారు. మీరెవరో ఉపవాసం చేయట్లేదు, మీ శిష్యులందరూ ఏమో తినేస్తున్నారు, చక్కగా తాగుతున్నారు అని చెప్పి ఇలా అంటుంటే ఇప్పుడు ప్రభు వాళ్ళ పాపం ఏంటో బయటికి తీయాలన్నమాట. ఆయన ఈ పాయింట్ వరకు నేర్పిస్తున్నాడు. వాళ్ళు ఎందుకు తెలుసా సంతోషంగా ఉన్నారు? ఫస్ట్ పాయింట్ మీకు ఏం చెప్పాను? ఆచారాలను పక్కన పెట్టి ఆనందం ఇచ్చే ప్రభుతో వాళ్ళకి ఏముండాలి? సహవాసం ఉండాలి. ఇది ప్రభు వాళ్ళకి ఎలా నేర్పించాడంటే ఒక మంచి ఉదాహరణ వాడాడు ఇక్కడ. ఏంటి ఆ ఉదాహరణ చూడండి, పెండ్లి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి ఎక్కడ 34వ వచనం చూడండి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? ఈ మాట చూసారా? చూడండి, పెండ్లి కుమారుడు ఉన్నాడు, పెండ్లి ఇంటివారు ఉన్నారు. ఇక్కడ పెండ్లి కుమారుడు ఉన్నాడు, పెండ్లి ఇంటివారు ఉన్నారు. ఇప్పుడు పెండ్లి కుమారు, మీ ఇంట్లో ఒక అబ్బాయికి పెళ్ళండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారా లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తారా? అందరూ సంతోషంగా ఉండాలి, ముఖం అంతా ఎలా ఉంటుంది? సంతోషం. ఏమో మా ఇంట్లో పెళ్ళండి, బాబాయ్ పెళ్ళండి, అమ్మాయి పెళ్ళండి అని చెప్పి ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. ఇంటోళ్ళకి ఎందుకంటే అంత సంతోషం? ఊరోళ్ళందరికీ ఆ హడవడి లేదు, ఊరోళ్ళందరికీ ఆ సంతోషం కదా. ఇంటి వారికి ఏముంది? సంతోషం ఉంది. ఎందుకు సంతోషం ఉందంటే పెండ్లి కుమారుడితో ఒక చెప్పండి మాట సహవాసం సంబంధం ఉంది. ప్రభు అది తీసుకొస్తున్నాడు. మీకు సంతోషం లేదు, మీకు దుఃఖం ఉంది, సనుగుడు ఉంది, మీకేమో వెర్రి కోపం ఉంది, శిష్యులకేమో ఎంత సంతోషం ఉంది. ఎందుకు తెలుసా? నేను పెండ్లి కుమారుడిని, వీళ్ళు నా ఇంటివారు కాబట్టి వీళ్ళకి ఏముంది? సంతోషం. వీళ్ళకి నాకు సంబంధం ఉంది కాబట్టి వీళ్ళకి సంతోషం ఉంది. మీరు ఇన్ని ఆచారాలు పెట్టుకున్నారు కానీ మీకు నేను ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన దేవాతి దేవుడితో నాతో మీకు ఏం లేదు, సంబంధం లేదు కాబట్టి, సహవాసం లేదు కాబట్టి వెర్రి కోపం, మీకు సంతోషం లేదు. అది పాయింట్ తీసుకొస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంటివారు అన్న మాట అన్నాడు చూసారా? ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే నాకు ఎప్పుడు తెలుసా సంతోషం అంటే నేను దేవుని యొక్క ఇంటివాడనై ఉండాలి, నేను ఆయన బిడ్డ అయి ఉండాలి, నేను ఆయన కుటుంబంలో చేర్చబడాలి. అప్పుడే ప్రభు ఇచ్చే సంతోషం నాకు ఉంటుంది. ఆ సహవాసం లేకుండా నేను ఇంక ఏమి చేసినా సరే, ఎన్ని ఆచారాలు పాటించినా సరే నాకు ఆ సంతోషం ఉండదు. అనుకుందామండి, మనం మందిరంకి వస్తున్నాం, సువార్త చేస్తాం, పరిచర్య చేస్తాం, పాటలు పాడతాం, మ్యూజిక్ వాయిస్తాం, వాక్యం చెప్పేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ప్రభుతో వ్యక్తిగత సంబంధం లేదనుకోండి, నీ హృదయంలో ఏముంటుంది తెలుసా? సనుగుడు, వెర్రి కోపం. మరొకసారి చెప్తున్నాను, ఏముంటుంది? సనుగుడు, వెర్రి కోపం. నీకు సంతోషం లేదు, ప్రతి దానికి ఏడుస్తూ ఉంటావు, ఆడేళ్ళకన్నా అడిగేటన్నా సనుగుడు, వెర్రి కోపాలు ఉంటాయి మీ మనసుల్లో. అసలు అవి లేకుండా సంతోషం ఎప్పుడు ఉంటుందంటే నీకు ప్రభుకి ఏముండాలి? వ్యక్తిగత సంబంధం. అది ఉందా లేదా? అది ఉందా లేదా నువ్వు ప్రశ్నించుకో. అది పాయింట్ ఇక్కడ తీసుకొస్తున్నాడు ప్రభు. నీకు ప్రభు ఇచ్చే సంతోషం కావాలా? ఆయనతో సహవాసం ఉందా నీకు? ఇప్పుడు చెప్పండి, పరలోకంకి వెళ్ళాలి అంటే ఏ ఆచారం పాటిస్తే మనం పరలోకంకి వెళ్తాం? చెప్పండి. ఉపవాసాలు చేసిన, కానుకలు ఇచ్చిన, పాట పాడిన, వాక్యం చెప్పిన. చూడండి, ఒకసారి ప్రభు ఇదే అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకానికి చేరడు. అదేమన్నా కొంతమంది వచ్చి అంటారు, నీ పేరట మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా, అది చేయలేదు, ఇది చేయలేదంటే అక్రమ చేయవాళ్ళ నా యొద్ద నుండి పొండి, మీరెవరో కూడా నాకు తెలియదు అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడండి అంటే వాళ్ళకి ప్రభుకి వ్యక్తిగత సహవాసం లేదన్నమాట. పరలోకంకి వెళ్ళాలి అంటే ప్రభుతో నీకు వ్యక్తిగత ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ప్రభుతో నాకు వ్యక్తిగతంగా సహవాసం ఉందని ఏంటి రుజువులండి? నిజంగా ప్రభుతో వ్యక్తిగత సహవాసం ఉన్నవాడికి లక్షణాలు ఏంటండి అని ప్రశ్న వేసుకుంటే మీ ముందు నేను ఒక 6 లేదా 7 లక్షణాలు పెడతాను. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఈ లక్షణాలు ఉంటేనే మీకు ప్రభుకి ఏమున్నట్టు? వ్యక్తిగత సంబంధం ఉన్నట్టు. అంతేకాదు ప్రభు ఇచ్చే సంతోషం మీలో ఉంటుంది, ఉప్పొంగే సంతోషం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సమరయ స్త్రీ ఉంది కదండి, ఎవరు? సమరయ స్త్రీ. ఆమె
పాపాన్ని ప్రభు బయట పెట్టాడు. ఏమన్నాడు ప్రభు చెప్పండి? మీ భర్తను తీసుకురా అని అన్నాడు. అప్పుడు ఆవిడేముంది? భర్త లేడా అంతే. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు? నీకు ఇప్పటికే 5 పెళ్ళి అయ్యాయి, ఇప్పుడు 6వ వాడు అసలు నీ భర్తే కాడు, స్టార్ట్ చేసావు అంటే అర్థం ఏంటి? 5 పెళ్ళి అయిందంటే 5 కుటుంబాలను ఆల్రెడీ పాడు చేసింది. ఇది ఊహించండి, ఆలోచించండి. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా, 5 ఆల్రెడీ ఏం చేసింది? పాడు చేసింది. అంత దుర్మార్గురాలు. 6వ వాడు కుటుంబాన్ని కూడా పాడు చేస్తుంది, ఈయన వల్ల వేసుకుంది అనమాట. ఎంత దుర్మార్గురా అంటే, ఇప్పుడు చూడండి, తనకు సంతోషం కావాలి, ఆ సంతోషం కోసం అని చెప్పి ఎవరి వెనకాల పరిగెడుతుంది? మనుషులు ఎడగరా, మనుషులు వెనకాల ఏం చేస్తుంది? ఈ వ్యక్తిని ట్రై చేసింది, వాడు ఏదైనా సంతోషం ఇస్తాడు, సంతోషం లేదు. ఇంకోటిని ట్రై చేస్తే ఆడు కుటుంబం నాశనం అయిపోయినా పర్లే, వీడితో సహవాసం నాకు కావాలని చెప్పి వాడిని వల్ల వేసుకుంది, సంతోషం లేదు, వీడిని వదిలేసింది. అలాగా ఒకటి ట్రై చేసింది, 2, 3, 4, 5 ఎవ్వరు కూడా తన నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. 6వ వాడితో ఇప్పుడు ట్రై చేస్తుంది అనమాట. కానీ ప్రభు ఆ టైంలో ఆమె జీవితంలోకి వచ్చి ఆయన ఒకటి అంటాడు, నువ్వు నన్ను అడిగితే నేను నీకు జీవజలాన్ని ఇస్తాను. ఆ జీవజలం నీకు తృప్తి లేదు కదా ఇప్పుడు వరకు, ఆ నిజమైన తృప్తి ఏంటో, సంతోషం ఏంటో నేను ఇస్తాను నీకు అనేటప్పటికండి ఆమె నిజంగానే ఆ జీవజలాన్ని త్రాగింది. ప్రభు ఇచ్చే సంతోషం ఏంటో అక్కడ అనుభవించింది. కొండను విడిచిపెట్టేసింది. నాకు ఇంకా పాత జీవితం వద్దు, ఈ పాత సహవాసాలు నాకు వద్దు, నాకు ప్రభు నాకు ఆ సంతోషాన్ని ఇచ్చాడు, నా బ్రతుకంతా బయట పెట్టాడు, నాకు సంతోషం. వెళ్ళిపోయిందండి. తన ప్రజలందరికీ చెప్తా ఉంటే చూడండి, ఆ ప్రజలందరూ అప్పటి వరకు ఆమెను అసహించుకున్నారు. ఎందుకంటే ఆమె వాళ్ళ కుటుంబాలను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, అసహించుకున్నారు. అలాంటి వాళ్ళు ఆమె చెప్పే పద్ధతి విని ఊరంతా కూడా ప్రభువుని తెలుసుకోవడానికి ఆమె దగ్గరికి, ఆమెతో పాటు ప్రభు దగ్గరకు వచ్చారంటండి. అంటే వాళ్ళకి ఆత్మీయ తల్లిలా మారిపోయింది ఆవిడ. ఆలోచించండి అసలు, నిజంగా అంటే ఆమెకి అప్పటి వరకు ఏమో మనుషులతో సహవాసం, ఇప్పుడు ఎవరితో సహవాసం వచ్చింది? ప్రభుతో సహవాసం వచ్చింది. ఆ సంతోషమే మారిపోయిందనమాట. నిజానికి నీకు ఆ ప్రభుతో ఆ ప్రభుతో నిజమైన సహవాసం ఉందా? ఆ ప్రభుతో వ్యక్తిగత సహవాసం ఉండే లక్షణాలు ఎలాగ ఉంటాయి కొన్ని చెప్తాను. ఒకటి, యోహాను సువార్త 10:27-28 చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ఆ ఒక్క లైన్లో 2 లక్షణాలు కనపడుతున్నాయండి. ఏంటో చెప్పండి? నా గొర్రెలైతే నా స్వరమును వింటాయి. సో ఫస్ట్ లక్షణం ఏం కనపడుతుందండి? ఆయన గొర్రెలైతే ఏం చేస్తాయట? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారండి, ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఇక్కడ ఆయన నించుని వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యము దేవుని మాటలు, బైబిల్ని మాకు అర్థం చేయిస్తున్నాడు. అది వినాలి, అది దేవుని మాటలు అని చెప్పి అలాంటి మనసుతో వింటున్నారు. ఎందుకు వింటున్నారు తెలుసా? మీరు ఆయన గొర్రెలు కాబట్టి. ఆయన గొర్రెలు కానోళ్ళకి ఇక్కడ నచ్చదు. ఎందుకు నచ్చదు తెలుసా? ఎందుకు నచ్చదు కదా? ఆయన గొర్రెలు కాదు కాబట్టి, ఆయన స్వరం అంటే నచ్చదు కాబట్టి. దేవుని వాక్యం వినబడిన చోట కూర్చునిపోతారనమాట. ఎందుకంటే ఆయన నా కాపరి, ఆయన మాటలు నేను వినాలి. నిజమైన గొర్రెకి ఆశ ఉంటుంది. ఏంటంటే ఆ కాపరి యొక్క స్వరాన్ని వినాలన్న ఆశ ఉంటుంది అనమాట. అదే మనకు ఇక్కడ చూస్తున్నాం. చూడండి 27వ వచనం, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. నేను వాటిని ఎరుగుదునంటే వాటికి నాకు ఒక సంబంధం ఉంది, పర్సనల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి అవి నా స్వరాన్ని వింటాయి, బయటోడి స్వరాన్ని వినవు. ఇంకోటి నెక్స్ట్, అవి నన్ను వెంబడించిన అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటకి లోబడతాయి. సో చెప్పండి, 2 లక్షణాలు ఏంటి? ఆయన మాట వింటాయి, ఆయన ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. ఈ 2 లక్షణాలు ప్రభు చెప్తున్నాడు. మనకు ఆ 2 లక్షణాలు ఉన్నాయా? ముందు ఆయన వింటున్నామా? ఆయన వాక్యం అంటే పడి చచ్చిపోతున్నామా? నిజంగా అంత అపేక్ష ఉందా నీకు? దేన్ని అంత ఎక్కువ ప్రేమించేస్తున్నావు? భక్తుడు అంటాడు, జుంటి తేనె దారుల కంటే మధురమైంది నాకేంటో తెలుసా? నీ వాక్యం. బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే నాకు కోరదగింది దేవుని వాక్యం. నువ్వు వాక్యాన్ని అంత ప్రేమిస్తేనే మాకు అర్థమైపోతుంది నువ్వు నిజంగా ప్రభు యొక్క గొర్రెవి. నేను ఒక్కొక్కసారి విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటాను.
కావాలని వాక్యాన్నే ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాను అన్నమాట. మన ఆదివారం ఈ వాక్యం విన్నాం కదా, మన ఇది పాయింట్ విన్నాం కదా, మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అని ఇలా అడుగుతూ ఉంటాను. ఎందుకు? అసలు విన్నారా లేదో తెలుసుకోవడానికి. అసలు నిజమైన గొర్రె అంటే ఏం చేస్తుంది చెప్పండి? అమ్మో ఆ పాయింట్ అండి నాకు భలే నచ్చిందండి. అప్పుడు నాకు కనపడుతుంది అనమాట, నువ్వు దేవుని గొర్రెవు కాబట్టే ఆ పాయింట్ను మనసులో పెట్టుకున్నావు. ఇలా కొంతమందికి ఏంటంటే పాటలు నచ్చుతాయి, వాక్యం అనేటప్పటికీ నిద్ర వస్తుంది. ఏమైనా ఈయనకి నిద్ర వస్తుందంటే ప్రభు యొక్క గొర్రె కాదన్నమాట. వాళ్ళకి గొడవలన్నా లేకపోతే వేరేటన్నిటికన్నా ప్రాణం లేసి వస్తుంది అన్నమాట. వాక్యం అనేటప్పటికీ నచ్చదు. రాజకీయాలన్నా నచ్చుతాయి. ప్రభు గొర్రెకునే లక్షణం ఆయన వాక్యాన్ని ఏం చేస్తుంది? వింటది. ఆయన్ని రెండోది ఏం చేస్తుంది? వెంబడించడం. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. వెంబడించడం అంటే లోబడ్డం అండి. అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా? లోబడ్డం. వినడం చాలా ఈజీ, కానీ ఏం చేయాలి తెలుసా? ఆయన్ని లోబడ్డం. ఏ విషయాల్లో నేను నిజంగా లోబడ్డాను? సరే, ఇంతకుముందు వరకు అక్రమ జీవితం నాకు ఉంది, ఇప్పుడు అది విడిచిపెట్టాను, నేను ప్రభుకు లోబడ్డాను. ఇదిగో నా మాట తీరు అలా ఉండేది, ఇప్పుడు నేను మార్చాను, నేను ఇప్పుడు ప్రభుకు లోబడుతున్నాను. ఇదిగో ఇంతకుముందు అలా చెడు అలవాటు నాకు ఉండేది, ఇప్పుడు ప్రభు కోసం నేను ఇది విడిచిపెట్టాను. నువ్వు నేను యథార్థంగా అది వేసుకోగలమా? ఈ వాక్యాన్ని బట్టి నేను మార్చుకున్నానండి నా పద్ధతిని. మారాల్సినవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి, బోల్డ్ అని మారాల్సినవి. కానీ మనం మారేమా లేదా అన్నది ఎవరికి వారే పరీక్షించుకోవాలి. వెంబడిస్తున్నామా లేదా అని అన్నది. నా గొర్రె నా స్వరం వింటది, అది నన్ను వెంబడిస్తుంది. ఇంకా చూడండి, కీర్తన 91వ అధ్యాయం. ఇక్కడ ప్రభు యొక్క బిడ్డలంగా మనకుండే లక్షణాలు. కీర్తన 91, 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేత తప్పించ. సో ప్రభు అంటున్నాడు, ఆయన ఆశ్రయించిన వాడు, ఆయన బిడ్డకి ఉండే మూడో లక్షణం ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అంటే అర్థం ఏంటి? ఆయన వెంబడించే గొర్రె, ఆయన వెంబడించే ఆయన బిడ్డలు ప్రభుని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. యేసు ప్రభు కూడా పేతురుని ఒకే ప్రశ్న అడుగుతాడు, నీవు నిజంగా నన్ను ప్రేమించుచున్నావా? దేవుని పరిచర్య ఏది చేసినా సరే ప్రభు పట్ల ఎలా చేయాలి? ప్రేమతో చేయాలన్నమాట. వాక్యం చెప్తున్నాను ఎందుకండి అంటే, ప్రభు అంటే నాకు ప్రేమ అండి. పాట పాడుతున్నావు ఎందుకు పాడుతున్నావు అంటే, ప్రభు అంటే నాకు ఎంతో ప్రేమ. ఒక కానుక ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు అంటే, ప్రభు అంటే నాకు ఎంతో ప్రేమ అండి. ఇట్స్ జస్ట్ బికాస్ ఐ లవ్ జీసస్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నిజంగా అదే మన మనసులో ఉంటుంది అనమాట. ఎందుకండి నువ్వు అంత ప్రేమిస్తున్నావు ఆయన్ని అంటే, ఆయన అంత ప్రేమించాడు నాకు అర్థమైంది కాబట్టి నేనేం చేస్తున్నాను? ఆయన్ని ప్రేమిస్తున్నా. నేను దోషిని, దుర్మార్గుడిని, నిజానికి న్యాయంగా నరకంలో వేయాల్సింది, న్యాయమైన శిక్ష ఆయన తీసుకొని నన్ను ఆ శిక్ష నుంచి తప్పించి నిర్దోషిగా చేశాడు, నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన బిడ్డగా చేసుకున్నాడు. పరలోకాన్ని స్వాస్యంగా నాకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఈ లోకంలో నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు. నన్ను ఎంతో ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను. సో నిజమైన విశ్వాసి, ప్రభుతో సహవాసం ఉన్న విశ్వాసికి ఉండే మూడో లక్షణం ఏంటంటే ప్రభుని ఎంతో ప్రేమిస్తున్నాడు. నాలుగో లక్షణం అక్కడే ఉంటుంది చూడండి, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక. వెయిట్ ఆయన నామాన్ని ఎరగడం అంటే అర్థం ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవటం. ఎరగటం అంటే అర్థం ఏంటి? నాకు ఎరగడం అంటే అర్థం ఏంటంటే నాకు తెలుసు అంటున్నాం. అంటే ప్రభువుని గురించి ఏం చేస్తాడు? తెలుసుకుంటూ ఉంటాడు. సో మనం కూడా ఇక్కడ కూర్చొని ప్రభు గురించి ఏం చేస్తున్నాం? ఇందాక మొదటి వర్తమానం విన్నాం, యెషయా గ్రంథం 39వ అధ్యాయం ధ్యానించాం. ఏం నేర్చుకున్నాం చెప్పండి? 39, 40 అధ్యాయాలు కలిపి ధ్యానించాం. 5 విషయాలు నేర్చుకున్నాం ప్రభువు గురించి. కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఏంటి? ఆయన కోపించినా చేర్చుకుని ఆదరిస్తాడు. ఆయన కోపించిన వాత్సల్యత చూపించే దేవుడు ఆయన. ఇంకేం నేర్చుకున్నాం? ఆయన మహిమేంటో మనకు చూపిస్తాడు. ఆయన చూపిస్తున్నాడు, చూపిస్తాడు కూడా. ఇంకా ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు అని చూసాం. ఇంకా ఆయన సువార్తను మన దగ్గరికి తీసుకొచ్చాడన్న విషయాన్ని నేర్చుకున్నాం. ఇంకా మన జీవితంలో ఆయన గొర్రెల కాపరవలే అనుకుంటాడని ఇంత శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన మేపుతాడు, ఆయన మోస్తాడు, ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. ఇన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. ఆయన నామాను ఎరిగి ఉంటున్నాం. కొత్త కొత్త విషయాలు. ఏమండి నా ప్రభువుని గురించి చెప్పండి. ఒకసారి లోక విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం. అది కాదండి, ప్రభువుని గురించి ఏంటి తెలుసుకుంటున్నాం. ఇదండి ఆయన గొర్రెకుండే లక్షణాలు. ఆయనతో సహవాసం ఉన్న వారికి ఉండే లక్షణాలు.
అతను నన్ను ప్రేమించినాడు కనుక తప్పిస్తా, అతను నా నామను ఎరిగినవాడు కనుక కనపడుతుంది. ఇంకో మాట అంటున్నాడు, అతడు మొర్ర పెట్టగా అన్న మాట ఉంటుంది. అతడు నాకు మొర్ర పెట్టగా. సో 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 ఇంకో లక్షణం ఏంటి చెప్పండి? ఆయనతో మనకి కనెక్షన్ ఉన్నది, ఆయనతో మనకు సహవాసం ఉన్న దానికి ఇంకో లక్షణం ఏంటి? ఆయనకి ఏం చేస్తాం? మొర్ర పెడతాం. సో కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మొర్ర పెడతారనమాట. ఇవండి ఉండే లక్షణాలు. సో మొట్టమొదటి పాఠం మనం నేర్చుకుంటున్నాం, ఆచారాన్ని పక్కన పెట్టి ఏం చేయాలి? ప్రభుతో వ్యక్తిగత సహవాసం ఉంటేనే ప్రభు ఇచ్చే నిజమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ఇట్స్ ఇస్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. యెహోవా కాపరి నాకు లేమి కలగదు అనలే. ఆయన ఏమన్నాడు? యెహోవా నా కాపరి, యెహోవా నాకు రక్షణ, యెహోవా నాకు వెలుగు, యెహోవా నా ప్రాణ దుర్గం అన్నాడు. ఆ నా ఏమంటున్నాడు చెప్పండి? నాకు ఆ దేవునికి ఒక వ్యక్తిగత సంబంధం ఉంది అంటున్నాడు. నువ్వు అనగలవా మాట? నువ్వు ఆయన స్వరాన్ని విన్నవాడు అయితేనే, ఆయన వాక్యం వినేవాడు అయితేనే నువ్వు చెప్పగలవు. ఆయన వెంబడించేవాడు అయితేనే నువ్వు చెప్పగలవు. ఆయన ప్రేమించేవాడు అయితేనే చెప్పగలవు. ఆయన నామాన్ని ఎరిగినవాడు అయితేనే నువ్వు చెప్పగలవు. ఆయనకు మొర్రపెట్టువాడు అయితేనే చెప్పగలవు. ఇంకోటి తెలుసా అండి, ఆయన ప్రేమించిన వారు ఆయనతో సహవాసం ఉన్నవారు ఆయన ప్రేమించడమే కాదు, ఆయన బిడ్డలను కూడా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఒక దగ్గర అంటాడు కీర్తన 16లో, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. వారితో సహవాసం చేస్తూ ఉంటారనమాట. అది నేను ఇందాక మనం హిజ్కియా గురించి ఆలోచించినప్పుడు అదే. హిజ్కియా ఏమో ముందేమో దేవునితో సహవాసం ఉంది, మొర్రపెట్టాడు, అంత బాగానే ఉంది. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మళ్ళీ ఏమైందో వెళ్ళి ఏం చేశాడు? బబులోను రాజు కొడుకుతో వెళ్ళి సహవాసం చేసి ఇంట్లో ఉన్నవని చెప్తాడు, అది కొన్నాను ఇది కొన్నాను ఇవన్నీ చూపిస్తా ఉంటే ప్రభు ఒకటే ఆడేవాడు అని అడిగాడు. ఇదే ఇలా అడిగాడు. ఆడేవాడు నీ ఇంట్లో తిరుగుతున్నాడు ఆడేవాడు? నా ఫ్రెండ్ బొబులోను నుంచి వచ్చాడు. నువ్వు అన్నీ చూపించావా? అన్నీ చూపించాను. నీకు ఒకటి చెప్తున్నాను, ఇంట్లో ఇంకేముండవు, నీకు ఏదేది ఇచ్చానో మొత్తం అంతా నేను తీసేసుకోండి. ఎందుకంటే నాతో సహవాసం చేయకుండా నువ్వు ఎవరితో చేస్తున్నావు? అన్నిటితో సహవాసం చేస్తున్నావు కదా, నీకు ఇచ్చినవన్నీ కూడా నేను తీసేసుకుంటాను. నీ కుమారులు కూడా నపుంసకులుగా చేస్తాను, అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో నీకు అని చెప్పి హిజ్కియాని శిక్షించాడు అనమాట. సో ప్రభు ఆయనతో సహవాసం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆయనతో ఆయన బిడ్డలతోనే మనం సహవాసం చేయడం, అప్పుడే నువ్వు ఆయన ఇచ్చే సంతోషం ఏంటో నువ్వు అనుభవిస్తావు. అదండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వెళ్దాం. ఇంకెప్పుడండి ప్రభు ఇచ్చే సంతోషాన్ని మనం అనుభవిస్తాం? ఆయనతో సహవాసం మాత్రమే కాదు, రెండోదట ఆయనకి దాసులైపోవాలట మనం. రెండోది ఆయనకి ఏమవ్వాలి మనం? అది ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయంకి వచ్చేద్దాం. అంటే ఈ టెక్స్ట్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మరి ప్రతిదానికి మనం డీప్కి వెళ్ళలేక నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. 6వ అధ్యాయంకి వెళ్తున్నాం. 6వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. రైట్. 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు తన గురించి తాను ఒక పేరు పెట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు? యజమాని అంటున్నాడు. నేను యజమాని అంటే అర్థం ఏంటంటే ఓనర్. యజమాని అంటే ఎవరండి? ఓనర్. ఆయన దేనికి యజమాని అని అంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, విశ్రాంతి దినమునకే నేనేంటి యజమాని. అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్రాంతి దినమునకే యజమాని అంటే అసలు విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలని ఆజ్ఞలు ఎక్కడ మనం చదువుతాము? నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. 10 ఆజ్ఞలు ఎలా ఉంటాయి చెప్పండి? ఫస్ట్, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు. ఇంకా విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించాలి, దేవుని నామాన్ని వ్యర్థంగా నుచ్చరింపకూడదు. ఇవన్నీ మనం ఆజ్ఞలు చూస్తూ ఉంటాం. తర్వాత పొరుగు వారిని ఎలా ప్రేమించాలో కింద బోల్డని, నరిహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం సాక్ష్యం పలకకూడదు, ఎదురు తల్లిదండ్రులు సన్మానించాలి, ఏది పొరుగు అనేది ఏది కూడా ఆశించాలి. ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ 10 ఆజ్ఞలు మనం చూసాం. ఓకే, ఈ ఆజ్ఞలు ఇచ్చినోడే యజమాని, అంతేనా? ఈ ఆజ్ఞలు ఎవరైతే మనిషికి ఇచ్చాడో ఆయనే ఏంటంటే యజమాని, అంతేనా? ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఆ ఆజ్ఞలు ఆ టైంలో ఇచ్చింది ఎవరో తెలుసా? నేనే ఇచ్చాను. ప్రభు అంటున్నాడు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వీళ్ళేమో విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారట? ఆచరిస్తున్నారట. కానీ మాత్రం
ఆ విశ్రాంతి దినం గురించి ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చాడు ఆ యజమాని, ఆయన మాత్రం లోపడరెట్టిల్లు. ప్రభు ఆ పాయింట్ తీసుకొస్తాడు. నీకు ఎందుకు తెలుసా సంతోషం లేదు? నీకు ఎందుకు తెలుసా సరుక్కుంటున్నావు? నువ్వెందుకు తెలుసా నీ మనసులో వెర్రి కోపం ఉంది? ఎందుకు? మళ్ళీ విశ్రాంతి దినాన్నేమో ఆచరిస్తున్నాను నువ్వు అంటున్నావు, కానీ ఆ విశ్రాంతి దినానికి యజమాని అయిన ఆ ప్రభుకు మాత్రం నువ్వు లోబట్టలే. నువ్వు ఆయన యజమాని అయితే నువ్వు ఆయనకి ఏమైపోవాలి? దాసుడు అయిపో. అప్పుడే నీకేముంటుంది? ఆయన ఇచ్చే సంతోషం ఉంటుంది. అది ఇక్కడ తీసుకొస్తాడండి 6వ అధ్యాయం మొదలు 5 వచనాలు. ఈ తర్వాత చదువుకోండి. ఇక్కడేమో వీళ్ళు పెద్ద డిస్కషన్ తీసుకొచ్చారు. వాళ్ళేమో ఏవో కొంచెం వెన్నెలేవో తింటా ఉంటే అంతే వచ్చేసారు. విశ్రాంతి దినం ముందు వాళ్ళు తినేస్తున్నారు అది ఇది అని చెప్పి అడుగుతున్నాడు ప్రభుని. ఆ ప్రభు అప్పుడు తీసుకొచ్చారు, నేను రా బాబు యజమాని అని అంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రభు ఇచ్చే సంతోషం అనుభవించాలి అంటే ఆయనకి దాసులం అయ్యామా లేదా ప్రశ్నించుకోవాలి. ఏంటట? దాసులం. am I a slave to my Lord? అప్పుడేనంటండి ఆయన ఇచ్చే సంతోషం మనం అనుభవిస్తాం. మనం ఒక్కొక్కసారి ప్రభుని నమ్ముకున్నాం కానీ ఏదో పోగొట్టుకున్న మనసులాగా ఉంటుంది మనకి. ఏంటోనండి సంతోషం ఉండట్లేదు నా జీవితానికి. ఎందుకు తెలుసా ఆ సంతోషం పోయింది? ఆయనకి నిజంగా నువ్వు ఇంకా ఏం అవ్వలేదు, దాసుడు అవ్వలే. మనం ఒక్కొక్కసారి ప్రభుని గురించి ఎలా ఆలోచిస్తామంటేనండి, ప్రభు మనకు దాసుడు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎలాగా? ప్రభువా నేను పడుకుంటాను, నువ్వు జాగ్రత్తగా కాపాడు, నన్ను దొంగలు అవి రాకుండా జాగ్రత్తగా కాపాడు. నాకు అనారోగ్యం వచ్చిందనుకో, వచ్చి నన్ను స్వస్థపరచు, ఎందుకంటే నువ్వు డాక్టరు కదా, నాకు ఏదైనా కష్టం వచ్చి వచ్చి సహాయం చేయి. ఆయన నీకు దాసుడు కాదు, మనం ఆయనకేంటి? ఆ మైండ్ సెట్ మనకు రావాలి. నేను ఆయనకేంటి? దాసుడు. ఆ మనసు రావాలంటే మన మైండ్లో ఒక 4 విషయాలు ఉండాలండి. మనకు ఆ దాసుడు అన్న మనసు రావాలంటే మనకు 4 విషయాలు మైండ్లో ఉండాలి. ఏంటి అని అంటే, నెంబర్ 1, మనము ఆయన సొత్తు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంట, మనం ఆయనకేంటి? సొత్తు. ఎక్కడ రాస్తుంది? 1 కొరింథీ 6, 19, 20 వచనాలు. 1 కొరింథీ 6, 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. నాతో చెప్పండి, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటే అర్థం ఏంటి? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటే అర్థం ఏంటి చెప్పండి. అసలు దేవుడు మనల్ని ఏం చేశాడట? కొనేసుకున్నాడంట. దీన్ని అర్థం చేయించడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఒక 8 గంటలు వాళ్ళు మీవేం చేశారు? కొనేసుకున్నారు. ఒక రోజుకి 8 గంటలు మీ ఏం చేసేసుకున్నారు? కొనేసుకున్నారు. అంటే ఆ 8 గంటలు మీరు ఏం చేయాలి? డ్యూటీ చేస్తున్నారంటే వాళ్ళ కోసమే పని చేయాలి. దేవుడు మన జీవితంలో ఎన్ని గంటలు కొనుక్కున్నాడు? ఎన్ని గంటలు కొన్నాడండి చెప్పండి? ఆదివారం కొనేసాడండి మీకు అంటారా? కాదు, చెప్పండి జాగ్రత్తగా. అక్కడ ఉన్న స్టేట్మెంట్ బట్టి చెప్పాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు అంటే అర్థం ఏంటి తెలుసా? 8 గంటలు కాదండి, నీ జీవితాన్ని కొనేశాడు ఆయన. అది పాయింట్. మీరు మీ సొత్తే కారు అంటున్నాడు అంటే నీ ధ్యాస అంతా ఎలా ఉండాలి తెలుసా? నాకంటూ ఒక యజమాని ఉన్నాడు, నా సొంత ఇష్టాలు, నా కోరికలు ఇంకా బంద్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, మనం దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నామండి అని అంటాం మాట వరుసలో. ఎందుకంటాం మాట? బిడ్డకి ఏదైనా వివాహం చేయాలండి, లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలండి, దేవుని చిత్తం ఏంటోనండి అంటూ ఉంటాం. ఎందుకు ఆ మాట అంటాం చెప్పండి? మనకు తెలుసు ఒకటి ఏంటి, నాకంటూ ఒక యజమాని ఉన్నాడు, ఆయన నిర్ణయం నేను నెరవేర్చాలి, ఆయన చిత్తం నేను నెరవేర్చాలి. నా కోరికలు, నా సంతోషాలు కాదు ఇంకా, ఎందుకంటే నేను విలువ పెట్టి కొనబడ్డాను. ఇంకోటండి, అసలు ఒక బానిసకి విలువ ఎక్కడ వస్తుంది తెలుసా? ఎవరు కొన్నారో దాన్ని బట్టి నీకు విలువ వస్తుంది.
మళ్ళొకసారి చెప్తున్నాను. సపోజ్ నువ్వు ఒక పోలీస్ అండి నేను అని అన్నావు. ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్కి సీఎం గారి యొక్క పర్సనల్ పోలీస్కి విలువ ఉందా లేదా చెప్పండి. ఆయన పోలీసే, ఈయన పోలీసే, కానీ విలువ ఎక్కడొచ్చింది? సీఎం గారి పర్సనల్ పోలీస్ కాబట్టి ఈయనకి ఏమొచ్చేసింది? ఎక్కువ విలువ వచ్చేసింది. అలాగే ప్రభు అన్నాడు, నువ్వు బానిసే, నువ్వు దాసుడివే. నువ్వు రక్షించినప్పుడు నేను కొనుక్కున్నాను. ఎవరి దాసుడు తెలుసా నువ్వు? ప్రభు దాసుడు. ప్రభు దాసుడు, మనిషి దాసుడు కాదు, ఇంకెవరి దాసుడు కాదు, ప్రభు దాసుడు. అంత విలువ ప్రభు నీకు ఇచ్చాడు. నేను కదా నిన్ను కొనుక్కుంది. సో ఇప్పుడు యోసేపు దాసుడే, కానీ ఎవరు దాసుడు? యోసేపు. ఫొతీఫర్ పెద్ద అధికారి అనమాట, ఆయన దాసుడు. అలాగే ప్రభు మనల్ని కొనుక్కున్నాడు అంటున్నాడు. అది మన విలువ. సో మన మైండ్ సెట్ అంతా కూడా అండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన సొంత నిర్ణయాలన్నవి పక్కన పెట్టాలి. మన సొంత నిర్ణయాలు పక్కన పెట్టి ప్రభు నన్ను కొనుక్కున్నాడు, జీవితమే ఆయన కొనేసుకున్నాడు. కాబట్టి మన ధ్యాస ఏమై ఉండాలి చెప్పండి? ప్రభు కొరకు జీవించాలి నేను అనే ధ్యాస. సో రెండోది, ఈ అంటే ఒక దాసుడికి ఉండే లక్షణం, నేను 4 ఉంటాయని చెప్పాను కదా. మొదటిది ఏముండాలి మన మైండ్లో? మనము ఆయన సొత్తు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండోది మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటేనండి, నా యజమాని నా అవసరాలన్నీ తీరుస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. నా యజమాని నా అవసరాలన్నీ తీరుస్తాడు. సాధారణంగా బానిసలకు, నేను ఇంతకుముందు చెప్పాను, జీతం ఉండదండి, కానీ పని చేయాలి. 24 గంటలు పని చేయాలి, హాలిడే లేకుండా పని చేయాలి. వెళ్ళి ఏదైనా ఆస్తి కొనుక్కుందాము అంటే అలా కొనుక్కోవడానికి అవకాశం లేదు. మరి జీతం అది లేకుండా ఎలా బతుకుతాడండి అంటే, మరి తన అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? యజమానే తీరుస్తాడు. యజమానే. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక శతాధిపతి వచ్చాడు. శతాధిపతి వచ్చి ప్రభుని తెగ అడుగుతాడు, నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, వాడిని స్వస్థపరచమని అడిగితే ప్రభు అంటాడు, మీ ఇంటికి వస్తానంటాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాదు, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు బాగుపడతాడు. ఇప్పుడు ఆ సందర్భంలో మీరు గమనిస్తే, దాసుడు కోసం ప్రభు దగ్గర వేడుకుంటుంది ఎవరు? యజమాని. అంటే దాసుడు యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకున్నారు అక్కడ? యజమాని తీసుకున్నాడు. సేమ్ థింగ్, ప్రభు మన పరిస్థితులన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి, మన అవసరాలన్నీ కూడా ఆయనే తీసుకుంటాడు. ఒకసారి అనుకుంటూ ఉంటాం, ఏమండి నాకు రేపు ఎలాగోనండి, ఎలా బ్రతకాలోనండి. ప్రభు అంటాడు, నేను పోషించేది నేను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు చాలా మంచి మాట ఒకటి ఉంటుంది. ఆహారము కంటే దేహమును, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నాడు. ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటో చెప్పగలరా? ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని ప్రభు అంటున్నాడు. ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటో తెలుసా? చూడండి, సింపుల్. దేహాన్ని ఇచ్చానంటే ఆహారాన్ని ఖచ్చితంగా ఇస్తాను. ఆహారం కంటే దేహము అంటే దేహాన్ని ఇచ్చానంటే దానికి కావాల్సిన ఆహారాన్ని ఇస్తాను, అంతేకాకుండా దానికి కావాల్సిన వస్త్రాన్ని. ఒకసారి చదవండి వచ్చును. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావు. అంటే ఒక మాటలో చెప్పాలంటేనండి, గొప్ప వాటివే ఇచ్చాను అంటే దానికి అవసరమైన వాటిని అన్నిని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ప్రాణాన్ని ఇచ్చాను, దేహాన్ని ఇచ్చాను, వాటికి కావాల్సిన వస్త్రాన్ని, పోషణ కూడా నేను ఇస్తాను. అంటే మనం నిజంగా మన జీవితం అప్లై చేసుకోవాలంటే, బిడ్డని ఇచ్చాడంటే బిడ్డని పెళ్లి చేయడం కూడా బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. నిన్ను ఈ లోకంలో పుట్టించాడంటే నిన్ను పోషించే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే ఆయన మన యజమాని కాబట్టి. సో ఒక దాసుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మనం ఆయన సొత్తు, రెండోది ఏంటంటే మన అవసరం అంతా ఆయనే తీరుస్తాడు. ఇంకోటి, ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా మనం చేయాల్సింది ఆయన పని మాత్రమే మనం చేయాలి. ఎందుకంటే మన ప్రతి క్షణాన్ని కూడా ఎవరు కొనేశారు? దేవుడే కొనేసుకున్నాడు.
సో మన మనసంతా కూడా ఏమై ఉండాలంటేనండి, దేవుని కొరకే నేను బ్రతకాలి, ఇంకే రకంగా దేవుని పని చేయను, ఇంకే రకంగా ఆయన సంతోషపెట్టను అన్నట్టుగానే ఆయన కొరకు మనం జీవించాలన్నమాట. ఓకే, నేను ఇంతకుముందు 2 మాటలు చెప్పాను, ఇంగ్లీష్లో ఈ పదాలు చెప్పాను. ఆక్యుపేషన్ అన్నాను, ప్రీ ఆక్యుపేషన్ అన్న మాట అన్నాను. ఆక్యుపేషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే మన వృత్తి, మనం బ్రతకడానికి మనం చేసుకునే ఉద్యోగం ఆక్యుపేషన్ అంటాం. ప్రీ ఆక్యుపేషన్ అంటే అర్థం ఏంటంటే మన ధ్యాస అన్నమాట. ధ్యాస అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఆడు పడుకున్న లేచిన అస్తమానం ఆడు, ఇప్పుడు చూడండి, ఆడికి క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, ఏమంటాం, ఏంటండి బాబు ఆడికి తిండి మీద ఉండదు, ఇంకేముండదు, అత్తమాను బ్యాట్ అట్టుకు తిరుగుతూ ఉంటాడండి, ఆడి ధ్యాస అంతా క్రికెట్ అండి అంటాం మామూలుగా. అంటే అర్థం ఏంటి, ఆడి క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఏ అవకాశం దొరికితే ఆడేద్దామా అన్నట్టు చూస్తూనే ఉంటాడు. సేమ్ మన ధ్యాస ఏమై ఉండాలి చెప్పండి, ఇంకా ప్రభు పని, ఇంకే రకంగా పరిచర్య చేద్దాం, ఇంకే రకంగా నేను దేవుని సేవలో పాలు పొందను, ఓకే అని చెప్పి మన ధ్యాస అంతా అదే ఉండాలన్నమాట. పలానా వాద్యం నేర్చుకుంటాను, సో దట్ నేను పాటలు వాయించడానికి, పాటలు పాడడం నేర్చుకుంటాను, పాటలు పాడడానికి, లేకపోతే ఇంకా వాక్యం చెప్పడం నేర్చుకుంటాను, ఇంకా దేవుని పరిచర్లో పాలు పొందడానికి సువార్త చెప్పడం నేర్చుకుంటాను. సో అలాగా మన మనసంతా కూడా దేవుని పని చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వాళ్ళ ధ్యాస అదే ఉండదు, ఎందుకంటే దేవునికే వాళ్ళు ఏంటండి, దాసులు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, మనం మనుషుల మెప్పు కోసం ఎదురు చూడకూడదు, కానీ ప్రభు మెప్పు కోసం బతకాలి, ప్రభు మెప్పు కోసమే బ్రతకాలి. ప్రభు ఒకరోజు మంచి దాసుని పిలిచి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడు కదండి, దానికోసమే మనం బ్రతకాలి. చూడండి, 5 తలాంతులు ఇచ్చినవాడు 10 చేశాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు 4 చేశాడు, 1 తలాంతు ఇచ్చినవాడు అది దాచిపెట్టాడు అనమాట. సో ప్రభు వచ్చాడు, 5 తలాంతులు 10 చేసిన వాడిని ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇప్పుడు మనుషుల మెప్పులు ఘనతల కోసం బ్రతకాలా దాసుడు, లేకపోతే యజమాని మెప్పు కోసం బ్రతకాలా? అంతే. ప్రభు వచ్చి మెచ్చుకుంటే చాలండి, ఆయన మెచ్చుకుంటే చాలండి. మనుషులు మెచ్చుకోకపోయినా పర్లేదు, మనుషులు గుర్తించకపోయినా పర్లేదు, ఆయన నా యజమాని కదా, ఆయన గుర్తిస్తే చాలు, దానికోసం బ్రతకాలన్నమాట. ఇది ఎప్పుడైతే అది మైండ్లో ఉంటుందో, మనుషులు ఒకవేళ మెచ్చుకోకపోయినా పెద్ద ఫీల్ అవ్వం. మనుషుల కోసమే బతుకుతున్నాం అనుకోండి, వాళ్ళ మెప్పుల కోసమే బ్రతుకుతున్నాం అనుకోండి, ఏమండి ఇంత కష్టపడి పాట పాడారండి, కనీసం ఒక్కళ్ళు కూడా బాగా పాడేవని అనలేదండి, ఈవిడ ఫీల్ అయిపోతుంది అనమాట. అనంతనే మానేసింది, ఏమరా అంటే పొగడలేదట, ఎవరు కనీసం బాగా పాడేవి అనలేదట, ఎందుకంటే మనుషుల మెప్పుల కోసమే బతుకుతున్నాం, అందుకోసం సంతోషం లేదు నీకు. ప్రభు సంతోషిస్తే చాలండి అన్నవాడికి ఎప్పుడు ఏముంటుంది చెప్పండి, సంతోషం ఉంటుంది అన్నమాట. ప్రభు మెచ్చుకుంటే చాలండి, ఎందుకంటే ఆయన దాసుండండి నేను కదా. సో 2 విషయాలు నేర్చుకున్నాం ఇక్కడికి. ఎప్పుడు ప్రభు ఇచ్చే సంతోషం మనలో ఉంటుంది చెప్పండి. మొదటిదే, ఆచారాలు పక్కన పెట్టి ప్రభుతో మనకు వ్యక్తిగత సహవాసం ఉండాలి, ఎందుకంటే ఆయన సంతోషం ఇస్తాడు మనకి. 2, ఆయనకి ఏమవ్వాలి, మనం దాసులు అయిపోవాలి. 3ది ఒక్క విషయం చెప్పి ముగిస్తాను, ఆయన గద్దించినప్పుడు కోపించకూడదు, ఆయన గద్దించినప్పుడు కోపించకూడదు. కోపిస్తే మాత్రం ఆయన ఇచ్చే సంతోషాన్ని మనము అనుభవించడం. పశ్చాత్తాపడితే, సరి చేసుకుంటే ఆయన వాత్సల్యత చూపిస్తాడు. నిమిషం మాత్రమే విసర్జిస్తే గొప్ప వాత్సల్యత ఆయన చూపిస్తాడు. అదే 3వ పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. సో లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రభు 6వ వచనం నుంచి 11వ వచనంలో ఇక్కడ శాస్త్రుల పరిచర్య యొక్క పాపాన్ని వారికి చూపిస్తాడు. ఏంటండి ఇక్కడ చూపించాడు అని అంటే, ఏడేం జరిగింది చూడండి. 6వ వచనం, మరి విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఓచ కుడి చేయగలవాడు ఒకడు ఉండేను. ఎవరున్నారట? ఆయన ఉన్నాడు, ఓచ చెయ్యి పెరాలసిస్, దాన్ని ఏమంటారు, పోలియో అనుకుంటున్నా, ఓకే, పని చేయదు, అలాగే ఉంది. ఈ లోపల పక్కన ఇంకో బ్యాచ్ ఉన్నారు. ఎవరాళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు. ఆయన మీద నేరము మోపవల్లని విశ్రాంతి దినం స్వస్థపరిచినేమోనని ఆయన కనిపెట్టుచుండ్రి. సో నేరం మోపవల్లని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి అంటే అర్థం ఏంటి, ఆయనకి వాళ్ళ మనసు అంత క్లియర్గా తెలుసు, వాళ్ళ హృదయం అంతా తెలుసు, ఎంత పాపం వాళ్ళ ఉందో తెలుసు. నీవు లేచి మధ్య నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచాను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని
మిమ్మల్ని అడుగుచండి. ప్రభు ఒక క్వశ్చన్ వేసాడండి వాళ్ళకి. ఏంటన్నాడు? విశ్రాంతి దినమా, మేలు చేద్దామా కీడు చేయడం ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ కష్టంలో ఉన్నవాడికి ప్రేమించి మేలు చేద్దామా లేదా అని అడిగాడు ఒకే మాట. వీళ్ళని అడిగాడు చెప్పండి? ఆ కష్టంలో ఉన్నవాడికి వాడిని ప్రేమించి వాడుకున్న కష్టంలో మేలు చేద్దామా, ప్రాణరక్షణ చూపిద్దామా, మేలు చేద్దామా లేదా అని వీళ్ళు అడిగారు. వీళ్ళకి ఏం ఆన్సర్ లేదు. ఎందుకో చెప్పనా? మళ్ళొకసారి చెప్తున్నాను. వీళ్ళు ఏ దినాన్ని పాటిస్తారని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని చక్కగా మేమేం చేసేస్తున్నాం, పాటిస్తున్నాం అంటున్నారు. ఓకే, వీళ్ళు పాటిస్తున్నారు అంటే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? వీళ్ళలో ప్రేమ కనిపించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పిండితే బయటకు వచ్చేది ఏంటో తెలుసా? ప్రేమ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ధర్మశాస్త్రాన్ని గట్టిగా పిండితే బయటకు వచ్చేది ఏంటి? ఇప్పుడు ఈ పల్లీలు ఉంటాయి, గ్రౌండ్ నట్స్ ఉంటాయి, వాటిని గట్టిగా మనం గానుగులో క్రష్ చేస్తే ఏమొస్తుంది? కిందకి ఆయిల్ వస్తుంది, అంతేనా? అలాగే ధర్మశాస్త్రాన్ని పిండితే బయటకు వచ్చేది ఏంటో తెలుసా? ప్రేమ. ప్రభు అదే అడుగుతున్నారు. మీరు ఇంతగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అంటున్నారు కదా, మనం పని చేద్దాం, ఈ కష్టంలో ఉన్నవాడికి వీడు ఏం చేద్దాం, మేలు చేద్దాం, ప్రేమ చూపిద్దాం అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళకి ఆ మనసు లేదు, ప్రేమ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిజానికి ధర్మశాస్త్రాన్ని సరిగ్గా పాటించట్లేదు. మీరు అనొచ్చు, బ్రదర్ ధర్మశాస్త్రం పిండితే ప్రేమ బయటకు వస్తుందని చెప్పి మీరు ఎలాగ చెప్పేశారని అంటే రోమాపత్రిక 13వ అధ్యాయంలో అదే ఉంటుంది. ఒకసారి చూడండి, రోమా 13:8-10 రోమా 13:8 ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ అపిచుండదని పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చుడు. చూడండి, పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుడు. అదే మాట 10వ వచనంలో కూడా అంటారు. చూడండి, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉన్నట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ఎస్, చెప్పండి. నిజంగా ధర్మశాస్త్రం నువ్వు నెరవేరుస్తున్నావు అన్నవాడు అయితే కింద ఏం చూపించాలి? నువ్వు ప్రేమ. పొరుగువాడిని నువ్వు నిజంగా ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ లేదంటే నువ్వు ఏది పాటించట్లేదు. ఇప్పుడు అదే ప్రభు ఇక్కడ తీసుకొస్తాడు వాళ్ళ దగ్గరికి. ఇదిగో బాబు, వీడికి అనారోగ్యం ఉంది, వీడికి ఓచ చేయి ఉంది, మనం ప్రేమ చూపించి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వీడికి బాగు చేద్దాం అనేటప్పటికీ వీళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళలో పాపం ఉందన్న సంగతి వీళ్ళకి అది తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? నిజానికి పశ్చాత్తాపడ మనసు ఉంటే వీళ్ళు ఏం చేయాలి? ప్రభువా, మాకు అర్థమవుతుంది ఏంటంటే మేమేదో ధర్మశాస్త్రం పాటిస్తున్నాం అంటున్నాం కానీ మాకు ప్రేమ లేదు, మేము చాలా మారాలి అని చెప్పి పశ్చాత్తాపడాల్సింది. వీళ్ళకి 11వ వచనంకి వచ్చినప్పటికీ ఏం వచ్చింది చెప్పండి? అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయదమో అని ఒకరితోనొకడు, ఏమి చేయదమంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎలా చంపేద్దావా అని చూస్తారంట. అంటే అర్థం ఏంటో తెలుసా? వారి పాపాన్ని వారికి చూపించినందుకు వారికి కోపం వచ్చింది. ఏంటండి? వారి పాపాన్ని వారికి చూపించినందుకు వారికి కోపం. మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పాపాన్ని మనకి చూపిస్తాడు. దట్స్ ఫర్ షూర్. నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా జీవితాన్ని నాకు చూపిస్తూ ఉంటాడండి. వాక్యం వింటున్నప్పుడు నా పాపం నాకు కనపడతా ఉంటుంది అన్నమాట, నువ్వు మారాల్సిన చాలా ఉందని. అలాగే మీరు వాక్యం వింటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు రెండు విధాలుగా స్పందించవచ్చు. యేసు ప్రభు వాక్యం విన్నప్పుడు కొంతమంది ఆయన మీద రాళ్ళు ఎత్తారు చంపేద్దామని, కొంతమంది ఏమో ఆయన్ని కొండ మీద నుంచి తోసేద్దామని చూశారు, వెర్రి కోపం తెచ్చుకున్నారనమాట. కొంతమంది ఆయన పాదాల మీద పడిపోయి పశ్చాత్తాపడ్డారు. మనం ఈ రెండు గుంపుల్లో ఏ గుంపు అయి ఉందో అని చెప్పండి. ఆయన పాదాల మీద పడిన ఒక గుంపు, ఒక ఆయన పేరు మీరు ఎవరైనా చెప్పగలరా? లూకాసు వార్త 5:8 పేతురు ప్రభువా అని చెప్పి పాపిని యేసు, ఆ మాటను చూడండి, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలు, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు. సో పేతురు ఎలా పడుతున్నాడు? మోకాళ్ళ మీద పడి ప్రభువా నేను పాపిని అని అంటున్నాడు, నన్ను క్షమించాను అంటున్నాడు. శాస్త్రుల పరిశీలకి ఏమొచ్చేసింది? వెర్రి కోపం వచ్చింది. ఇప్పుడు ప్రభు ఇచ్చే సంతోషం నువ్వు నేను అనుభవించాలి అంటే ఏం చేయాలి? దేవుడు నా పాపాన్ని చూపించినప్పుడు
పాస్టర్ గారి మీద కోపం తెచ్చుకోవాలి, ఎందుకంటే యేసుప్రభు మీద చూపించలేం కదా. అదండి వాక్యం చెప్తున్నప్పుడు నిజంగానే మన దోషాన్ని ప్రభు మనకు చూపిస్తాడు. అప్పుడు కోపంగా తెచ్చుకోవాల్సిందే, పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని దేంతో నింపుతాడు తెలుసా? విందంత సంతోషం. ఎంత సంతోషం? విందంత సంతోషం. ఇప్పుడు డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళామండి, డాక్టర్ గారు రిపోర్ట్స్ తీసుకురా బాబు అన్న, రిపోర్ట్స్ తీసుకెళ్ళి చూపించి నీకు జబ్బు ఉందా బాబు అన్నట్టు, ఏం మాట్లాడాడు అని చెప్పి తిరగబడతావా? డాక్టర్ గారు మన రోగం చూపించినందుకు తిరగబడతామా? ఏం చేస్తాం? సార్ అయితే ఏం చేయమంటారండి, ఏంటి ఏం ట్రీట్మెంట్ ఉందా అండి అడుగుతాం, అంతేనా? దేవుని సేవకులను దేవుడు ఒక్కొక్కసారి నిలబెట్టి వాక్యం చెప్తున్నప్పుడు స్పష్టంగా దేవుడు మన జీవితాన్ని చూపిస్తూ ఉంటాడండి. అప్పుడు వెర్రి కోపాలుగా తెచ్చుకోవాల్సిందే. ఏం చేయాలి? పశ్చాత్తాపడి క్షమించమని అడగాలి. అప్పుడండి దేవుడు రక్షణ ఆనందాన్ని మనకి ఇస్తాడు. అక్కడ పేతురు అందుకోసం యోహాను వీళ్ళందరూ కూడా విందు చేసుకుంటున్నారట, తినుచు త్రాగుచు విందు చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ అంత సంతోషం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి. మూడు విషయాలు నేర్చుకున్నాం. దేవుడు మన హృదయంలో సంతోషం నింపాలంటే మొదటిది ఆచారాలను పక్కన పెడదాం, ప్రభుని వెంబడిద్దాం, ప్రభుతో సహవాసం చేద్దాం. 2 ఆయనకి ఏమైపోదాం? దాసులం అయిపోదాం. 3వది ఆయన గద్దించినప్పుడు కోపం తెచ్చుకోవద్దు, పశ్చాత్తాపడదాం. ఈ 3 లక్షణాలు మనలో ఉంటేనండి ప్రభు ఇచ్చే రక్షణ ఆనందాన్ని నువ్వు నేను అనుభవిస్తాం. దయచేసి మోకరించండి.